అంత ఫ్యాన్ వార్స్ అవసరం లేదు, కొట్టుకోకర్లేదు, అంత జెలసీ పనికిరాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు బయలుదేరారు. రిజల్ట్స్ వచ్చేసాయి. ఫైనలీ కూటమి గెలిచింది. సో 9th of June ప్రమాణ స్వీకారం. హలో అండి, అందరికీ నమస్కారం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాగా మేఘ్నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న అసలైన మూమెంట్ వచ్చేసింది. నేనైతే ఎంత ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నా అంటే నేనే కదా, చాలా మంది జనాలు ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద వీడియో, ఒక డిస్క్లైమర్ ముందే ఇచ్చేస్తున్నా. ఈ వీడియో నేను అభిమానించే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్న ఆనందంలో చేస్తున్న వీడియో మాత్రమే తప్ప వేరే ఏ పార్టీని నేను తప్పుగా మాట్లాడడం కానీ నెగిటివ్గా కమెంట్స్ చేయడం కానీ ఎప్పుడు చేయాలని అనుకోవట్లేదు. బికాజ్ దట్స్ నాట్ మై థింగ్. అది నా సబ్జెక్ట్ కాదు, అది నా ఫీల్డ్ కూడా కాదు. June 4, 2024 క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఆ రిజల్ట్స్ డే ఈ రోజు. సో పొద్దున్న నుంచి నేను టీవీ ఆన్ చేస్తున్నాను, చూస్తున్నాను అప్డేట్స్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. సో నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్. సో బేసిక్గా నా హ్యాపీనెస్కి అయితే లిమిట్స్ లేవు, అంత హ్యాపీగా ఉన్నాను. సో అందు గురించి ఇంత సూపర్ డూపర్ మూమెంట్ నేను ఒకదాన్ని ఎందుకు ఎంజాయ్ చేయాలి? అఫ్ కోర్స్ చాలా మంది టీవీ చూస్తున్నారు కదా, మీ అందరితో పాటు హైలైట్స్ నేను కూడా చూస్తాను. అందు గురించి పాప్కార్న్ కూడా తెచ్చుకున్నాను. మనం హైలైట్స్ చూద్దాము. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ థ్రిల్డ్. ఎప్పుడెప్పుడు ఆ ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుందా, ఎప్పుడెప్పుడు టపాసులు కాలుద్దామని చూస్తున్నాను. సో మీన్ వైల్ టీవీ చూద్దాం. నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. ఏంటయ్యా ఇది? పవన్ కళ్యాణ్ కు 70,354 ఓట్ల ఆధిక్యంతో వంగా గీత పైన ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. ఇది కదా మాకు కావాల్సింది. సో బేసిక్ గా జనసేన ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నప్పుడు చాలా మంది అబ్బాబ్బా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు, తిట్టేశారు, తప్పుగా ఏవేవో కామెంట్స్ చేసేశారు. కానీ ఈ రోజు రిజల్ట్స్ డే చూస్తున్నప్పుడు వాళ్ళ ముఖ చిత్రం ఎలా ఉంటుంది అబ్బా అనిపిస్తుంది. కూటమి రావాలి అని జనాలందరూ కూడా ఓట్ చేసిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జనాల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. డెఫినెట్లీ జనాలందరూ కూడా కూటమిని ఎన్నుకున్నారు అని సూపర్ హ్యాపీగా ఉంది. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్, ఎన్ని స్టోరీలు, ఏనా మీరు ఎలివేషన్ ఇవ్వడంలో తప్పలేదబ్బా. నేను ఏమంటున్నానంటే ఒకరిని డౌన్ చేసి లేకపోతే ఒకరిని తక్కువ చేసి మాట్లాడుకుంటూ స్టోరీలు పెట్టడాలు, కిందన కమెంట్స్లో తిట్టుకుంటూ ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ కదా, ఎవడు పట్టుకోడు, ఎవడేం చేయడు. సో మీరు అసలు కనీసం వాళ్ళకి బ్రెయిన్లో కూడా ఉండరు. సో ఇంకా కమెంట్స్ పెట్టేద్దాం అని టైం వేస్ట్ చేశారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, కూటమి వస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురం. బాబా ఎంత బాగుందో, వా. సో చాలా మంది ఏంటంటే దాన్ని కొట్టేసుకుంటారు. వద్దు, అంత ఫ్యాన్ వార్స్ అవసరం లేదు, కొట్టుకోకర్లేదు, అంత జెలసీ పనికిరాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు బయలుదేరారు. రిజల్ట్స్ వచ్చేసాయి. ఫైనలీ కూటమి గెలిచింది. సో 9th of June ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అండ్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు. ఎంత కష్టపడ్డారు, ఎన్ని మంచి పనులు చేశారు, ఎంతమందికి సేవ చేశారు, ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అతను. సో అలాంటి ఒక మంచి లీడర్ని ఎన్నుకున్నారు. ఫైనలీ ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ద people who have chosen Pavan Kalyan Garu as their leader, as MLA of Pittapuram. అండ్ మా కాకినాడ పక్కనే పిఠాపురం ఉంటుంది. సో పిఠాపురం అనే ఊరు ఇప్పుడు ఇంతలాగా వినిపిస్తుంది అని అంటే రీజన్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఐఎమ్ సూపర్ షూర్ ఆయన సూపర్ డెవలప్ చేస్తారు ఆ ప్లేస్ని. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే టు ఎవ్రీబడి అండ్ హూస్ వాచింగ్ ద వీడియో అండ్ ఆల్. ఒకటి ఏంటంటే, ఒక పార్టీ గెలిచింది, ఒక లీడర్ గెలిచారు, ఒకరు సీఎం అవ్వబోతున్నారు అని అన్నప్పుడు ఆల్రెడీ మీకు రిజల్ట్స్ వచ్చేసాయి. ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి క్రిస్టల్ క్లియర్. సో మీరు ఫ్యాన్ వార్స్ పెట్టుకొని రోడ్ల మీద వచ్చి కొట్టుకొని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతే, మీకు పేరెంట్స్ ఉన్నారు, మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మిమ్మల్ని నమ్ముకుని మీ లైఫ్ పార్ట్నర్ ఉన్నారు. సో వాళ్ళందరి గురించి ఆలోచించి ఇలా కుట్టుకునే కార్యక్రమాలు దయచేసి పెట్టుకోకండి. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఫైనల్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ టుడే. అండ్ అనుకున్న రిజల్ట్ వచ్చేసింది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది. సో చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేశాను ఈ మూమెంట్ కోసం. సో ఫైనలీ ఇట్స్ హియర్. ఇంకా ఆలస్యం చేయకుండా ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. సో సెలబ్రేషన్ షాట్స్ అన్ని కూడా నేను వీడియోలో అటాచ్ చేస్తాను. గో త్రూ దెమ్ అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. జన సైనిక్స్, లెట్స్ సెలబ్రేట్ ద విక్టరీ. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ టుడేస్ రిజల్ట్స్ డే? కామెంట్ చేయండి. బాయ్.